కుల్కచల్ల మండలంలోని మన దాసనాథ్ గ్రామ పంచాయతీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణకు వచ్చినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ఆశాకిరణం మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, అలాగే మా నాయకులు మహేష్ రెడ్డి గారికి, మిసెస్ సాయి చంద్ మేడం గారికి, అందరికి వేదిక మీద ఉన్న అందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషం. ఈరోజు మరి మన బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అమల్లోకి వచ్చి 76 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆయన రాసినటువంటి ఆర్టికల్ 3 ప్రకారం మన గౌరవ కేసీఆర్ గారు రాష్ట్రాన్ని తీసుకొస్తేనే మన ఆర్టికల్ ప్రకారమే మన కేసీఆర్ గారు మళ్ళీ చిన్న చిన్న గ్రామ పంచాయతీలు చేస్తేనే ఇది నిజాజ్పూర్లో ఉన్నటువంటి ఈ ఆమ్లెట్ గ్రామం మన గౌరవ కేసీఆర్ గారి ద్వారానే ఇది దాసనాథ్ తండ కాదు, గ్రామ పంచాయతీగా మార్చినటువంటి ఘనత మన గౌరవ కేసీఆర్ గారిని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి నిజంగా ఈ కుల్కచల్ల మండలంలోనే అంబేద్కర్ వాదులన్నా అంబేద్కర్ అన్నా చాలా ఇష్టం. ఇంతకు ముందే మత్తగండాపూర్కి ఒక తండాలో మరి 4-5 సంవత్సరాల కింద అంబేద్కర్ విగ్రహం మనం ఏర్పాటు చేసుకున్నాం. రెండోది దాసనాథ్ తండాలో చేస్తా ఉన్నాం. ప్రతి తండాలో మన కొత్తగా ఏర్పడినటువంటి గ్రామ పంచాయతీల్లో 24 ఉన్నాయి. కుల్కచల్ల ఓన్లీ ఎస్టీవీ వాటన్నిట్లో కూడా మనం దీన్ని ఆదర్శంగా తీసుకొని మనం విగ్రహాలను ఏర్పాటు చేసుకుని ఆదర్శం కాదు, వారి స్ఫూర్తిని వారి ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి అందరూ మనమే అభివృద్ధి కాదు ప్రజలందరూ అభివృద్ధి చెందే విధంగా మరి అభివృద్ధి చెందిన వాళ్ళు ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నిజంగా చాలా సంతోషం సార్. మాకు ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రాన్ని ఇప్పుడే తెలియజేసినాం. ఇప్పుడు అక్కడ కనిపించినటువంటి చెరువు ఇదే సార్. ఈ చెరువుకు చాలా చరిత్ర ఉన్నది. మరి నిజాంలో ఒక మాటలు చెప్తా, నిజాం ప్రభుత్వం ఇక్కడనే రాజధాని ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ నీటి వసతులు ఏర్పాటు చేసుకొని కొంత ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత నీళ్ళను టెస్టింగ్కి పంపితే నీళ్లు బాగాలే అనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి హైదరాబాద్కు షిఫ్ట్ చేయబడ్డది సార్. ఇది టోటల్గా దీనికి ఉన్న చిన్న డిస్టర్బెన్స్ సార్. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మారుమూల గ్రామానికి మరి ఇంత పెద్దలు వచ్చి మరి మా నాయకుడు కేసీఆర్ గారిని చూడాలి, కేటీఆర్ గారిని చూడాలి, మరి వారు అని చెప్పి తరలి వచ్చినటువంటి బహుజన వాదులకు ముఖ్యంగా టీఆర్ఎస్ క్యాడర్ అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. నిజంగా ఈ గ్రామం అన్నా ఈ తండ అన్నా మా గౌరవనీయులు కీర్తిశేషులు మా హరీశ్వర్ రెడ్డి సార్కు చాలా ఇష్టం. మొట్టమొదటగా ఎన్టీ రామారావు మండల వ్యవస్థను తీసుకొచ్చిన తర్వాత మండలాలు ఏర్పడితే ఈ తండవాసి మండలకు ఇప్పుడు మాట్లాడిన అజయ్ నాయక్ గారి తండ్రిని మరి ఎంపీపీగా చేసినటువంటి ఘనత మా కీర్తిశేషులు హరీశ్వర్ రెడ్డి సార్ గారిని తెలియజేస్తా ఉన్నాం. నిజంగా సార్ మరి ఈ ప్రభుత్వం ఓడిపోయి ఇవాళకి 422 రోజులైంది. మరి ఎంత కష్టపడతా ఉన్నారో ప్రజలకు అందరికీ తెలుసు. కానీ ప్రజలకు మనం బాధపడి ఇంట్లో కూర్చుంటే కుదరదు. కసి పెరగాలి, రాజకీయం చేసేటల్లో కసి ఉండాలి. ఏం కసి ఉండాలి? నేను లీడర్ని కావాలంటే నేను మంచోని పోయి నేను మంది కావాను, మంచిగా అన్నం తింటా, నాన్ వెజ్ తినా అంటే కాదు. మంది తాగు తప్పలేదు, కానీ కొంచెం తాగు. కానీ నేను ప్రజలకు సేవ చేయాలి, ప్రజలు నన్ను గుర్తించాలి. మా గ్రామం నుండి నేను ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడాలి. తర్వాత మండలానికి పోవాలి, తర్వాత పై స్థాయికి పోవాలనే ఒక కసి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు లీడర్గా వెలుగుతారు, ప్రజలకు సేవ కలుగుతారు. కాబట్టి ఇప్పుడు వచ్చేటివి టైం లేదు. ఇప్పుడు అదే భవిష్యత్తు ముందర ఉంది. మీరందరూ కూడా భవిష్యత్తు మీది, రాష్ట్రం మీ చేతుల్లో, రాష్ట్ర భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీరందరూ ఒక బాగా ఆలోచించాలి. గత 422 రోజుల నుంచి మనకి ఎంత నష్టపోయినాం, ఏమేమి మన గౌరవ కేసీఆర్ గారు ఇచ్చినాయి, ఏమేమి కోల్పోయినాం, ఒక్కసారి ఎదమ చేతి ఆలోచించుకొని ఓటు వేసినప్పుడు మనకైతే మన అభివృద్ధికి, దేశం అభివృద్ధి చెందాలంటే అందరు కూడా ఓట్ల కొరకు రైతాంగం అంటారు, కానీ రైతులకు చేసింది మీ అందరికీ తెలుసు. ఒక కేసీఆర్ గారు వారికి మనం బాగుపడాలంటే కేసీఆర్ గారికి మనం అందరం సపోర్ట్ చేయాలని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలకు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై తెలంగాణ, జై భారత్.